ఛానల్. గైస్, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, ఈరోజు విషయం ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఒక 10th క్లాస్ విద్యార్థులకు బిగ్ అప్డేట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఎస్ఎస్సి ఎగ్జామ్ టైం టేబుల్ అయితే వచ్చేసింది. సో దాని గురించిందే ఈ వీడియో. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం గైస్. మార్చి 14 నుంచి 10 పరీక్షలు. ఇది తెలంగాణకు సంబంధించిందే గైస్, గుర్తుంచుకోండి. తెలంగాణ ఎస్ఎస్సి ఎగ్జామ్ టైం టేబుల్కి సంబంధించింది. సో గైస్, ఇక్కడైతే చూడండి, రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 13న ముగుస్తాయి. సో గైస్, చూశారు కదా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 మధ్య అయితే ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నారు గవర్నమెంట్. పరీక్షల దసరానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు పిపి శ్రీహరి షెడ్యూల్ను మంగళవారం విడుదల చేశారు. గత విద్యా సంవత్సరం 24-25 మాదిరిగా ఒక్కో సబ్జెక్టుకు 20 అంతర్గత మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ ఇస్తారు. సో గైస్, ఈసారి కూడా గ్రేడింగ్ ఇస్తారట. కానీ గైస్, గుర్తుంచుకోండి, ఇది మార్చి 14న స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 13వ తారీఖు అంటే ఆల్మోస్ట్ 1 మంత్ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నారు గైస్. ఇంత భారీ షెడ్యూలా, ఎందుకు అసలు ఇన్ని రోజులు గ్యాప్ అని అంటే, చాలామంది విద్యార్థులు మీకు తెలిసే ఉంటుంది, గతంలో మాకు మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి, మేము ఫెయిల్ అయినాం అని చెప్పేసి చాలామంది చాలా ఇబ్బందులుగా పడ్డారు. అలానే కొంతమంది కూడా అంటే చేయరని పనులు కూడా అయితే చేశారు. సో విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు రివిజన్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉండాలి అని చెప్పేసి సబ్జెక్టు మధ్య గ్యాప్ అయితే ఇచ్చారు. ఒక సబ్జెక్టుకి వచ్చేసి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 3-4 డేస్ గ్యాప్ ఇచ్చి అట్లా ఇంకొక ఎగ్జామ్ అలా నిర్వహిస్తున్నారు. లాస్ట్ టైం ఎలా అయితే చేశారో ఈసారి కూడా అలానే చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇప్పుడు ఏ డేట్ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం గైస్. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు గైస్, చివరి వరకు అయితే చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది గైస్. చూడండి గైస్, ఇక్కడ వచ్చేసి మనకు మార్చ్ 14న వచ్చేసి తెలుగు ఎగ్జామ్ ఉంటుంది. మార్చ్ 18th వచ్చేసి హిందీ ఉంటుంది. 23rd వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. చూశారు కదా గైస్, మార్చ్ 14న తెలుగు రాస్తే దానికి 4 డేస్ గ్యాప్ వచ్చింది. అంటే 5th డే వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది హిందీకి. సో అలానే చూడండి, ఇక్కడ కూడా 4 డేస్, 18 తర్వాత 4 డేస్ గ్యాప్ వచ్చింది. 5th డే వచ్చేసి ఎగ్జామ్ వచ్చింది. ఇలానే చూడండి గైస్, ఇందులో వచ్చేసి 4 డేస్ గ్యాప్ ఇచ్చిండు. ఇంగ్లీష్ కూడా మార్చి 23rd ఇంగ్లీష్ అయితే ఉంటుంది. 28th వచ్చేసి మ్యాథ్స్ అయితే ఉంటుంది. సో గైస్ చూడండి, ప్రతి ఎగ్జామ్కి అయితే 4 డేస్ అయితే గ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే సైన్స్ పార్ట్ 1 భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్కి సంబంధించి 4 డేస్ గ్యాప్ వచ్చింది. ఇలానే పార్ట్ 2 బయాలజీకి సంబంధించి ఏప్రిల్ 7th అయితే ఎగ్జామ్ ఉంటుంది. దీనికి కూడా 5 డేస్ గ్యాప్ ఇచ్చిండు. 4 డేస్ గ్యాప్ ఇచ్చిండు. 5th డే ఎగ్జామ్ ఉంటుంది. అలానే లాస్ట్ ఎగ్జామ్ సోషల్ వచ్చేసి 13న జరుగుతుంది. ఎవరైనా ఓరియంటల్ పేపర్స్ వొకేషనల్ రాస్తున్నట్టయితే, వొకేషనల్ ఎంచుకున్నట్టయితే వాళ్ళకి వచ్చేసి 15th ఓరియంటల్ పేపర్ 1 ఉంటుంది. 16th ఏప్రిల్ వచ్చేసి సెకండ్ పేపర్ అయితే ఉంటుంది గైస్. ఇక్కడ 6 సబ్జెక్టులు ఉంటాయి, 7 పేపర్స్ ఉంటున్నాయి గైస్. ఇది వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే ఎగ్జామ్స్ని అయితే నిర్వహిస్తున్నారు గైస్. ఓన్లీ సైన్స్ పేపర్కి సంబంధించి మాత్రమే 11 వరకు అయితే ఉంటుంది గైస్. సైన్స్ గుర్తుంచుకోండి, 11 వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే దానికి కొంచెం 2 పేపర్లు పెట్టారు కాబట్టి సమయం అయితే చాలా తక్కువగా ఉంది. అలానే గైస్, ఇక చూడండి, మనకు ఇంకా సిబిఎస్ఈకి సంబంధించి ఉంది కదా, సిబిఎస్ఈకి సంబంధించి అందులో అయితే మనకు లాస్ట్ టైం ఏం చేసిండ్రు చూడండి, వాళ్ళు సిబిఎస్ఈ పరిధిలో ఇంటర్ 10th రెండు ఒకేసారి నిర్వహిస్తారు కాబట్టి దాంతో ఒక పరీక్ష మధ్య కనీసం 4 నుంచి 7 రోజుల వ్యవధి వస్తుంది. అంటే సిబిఎస్ఈ ఇంటర్ పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తే వాళ్ళకి 4 డేస్ గ్యాప్ అయితే వస్తుంది. సేమ్ ఇదే ప్యాటర్న్ అయితే ఈరోజు తెలంగాణలో అయితే మనకు తీసుకున్నారు. దాన్ని కూడా అలానే పరిగణలోకి తీసుకొని ఒక 4 డేస్ గ్యాప్ అయితే ఇస్తూ చేసిండు గైస్. ఇక్కడ కూడా అంటే షెడ్యూల్ తయారు చేసిండు. సో ఈసారి విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు అదే తరహాలో షెడ్యూల్ జారీ చేసింది. దీనివల్ల చదువులో వెనుకబడిన విద్యార్థులు కూడా పునరుచ్చరణ చేసుకొని కనీస మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే పరీక్షల ముగింపు ఆలస్యమైనందున అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు వీలుగా త్వరగా ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుంది. చూశారు కదా గాయస్, అంటే కొంచెం లాంగ్ గ్యాప్, అంటే 1 మంత్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ని అయితే ఇమ్మీడియట్లీ ఆ పేపర్స్ని అయితే
అది కరెక్ట్ చేసి పేపర్ని కరెక్షన్ చేసి దాని తర్వాత అయితే రిజల్ట్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సప్లిమెంటరీ కూడా నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి. సో ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఇదైతే పూర్తి షెడ్యూల్ గైస్. ఈ వీడియోనైతే ఈ షెడ్యూల్ని అయితే ఈ వీడియోకి సంబంధించి ఈ షెడ్యూల్ని ఎగ్జామ్ షెడ్యూల్ని అయితే మరింత మందికి అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.